హలో ఫ్రెండ్స్, ఇప్పుడే మ్యాడ్ 2 ఆర్ మ్యాడ్ స్క్వేర్ సినిమా చూసేసి వస్తున్నాము. సినిమా మాకైతే అంత నచ్చలేదు. ఇన్ఫ్యాక్ట్ అసలు నచ్చలేదు. ఏదో ఒక 30-40 మినిట్స్ నవ్వుకునే సినిమాని 2 అవర్స్ రన్ టైం పెట్టి చాలా ల్యాగ్ చేశారు. 2 అవర్స్ రన్ టైంకే మనకు ల్యాగ్ అనిపిస్తుందంటే ఇంక అది ఎంత స్లోగా ఉందో అర్థం చేసుకోండి మీరే. అరే, ఈ మూవీ లెంగ్త్ ఎంతో చెప్పరా? 2 అవర్స్ 7 మినిట్స్ సార్. దాంట్లో హాఫ్ ఎంత? 1 అవర్. అయితే 1 అవర్ ల్యాగ్ పెడతా. ఫీల్ అయినవారా? ఏం ఫీల్ అవ్వాలన్నా పర్లే. అయితే మొత్తం ల్యాగ్ పెడతా. ఇప్పుడు మనం మూవీ గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. ట్రైలర్ చూసినప్పుడు మేమేమనుకున్నామంటే ఇదంతా ప్రామిసింగ్గా అనిపించట్లేదు అని అనుకున్నాం. బట్ ఆన్ ద అదర్ సైడ్ టిల్లు స్క్వేర్కి కూడా ఇలాగే అనుకున్నాం. కానీ మూవీ బాగుంది కదా అని చెప్పి ఓకే, ట్రైలర్లో మ్యాటర్ పెట్టలేదు, మొత్తం మూవీలోనే ఉందనుకున్నాము. మూవీ అయితే ట్రైలర్ కంటే ఘోరంగా ఉంది సార్. అంటే ఏదో అక్కడక్కడ నవ్వుకుంటాం అనుకున్నాను, నాకేం అంత నవ్వు రాలేదు. కట్ చేస్తే మన మూవీ స్టార్ట్ అయింది. ఆబ్వియస్లీ మన మ్యాడ్ క్యారెక్టర్స్ అన్నీ ఇంట్రడ్యూస్ అయిపోయినాయి. ఇంట్రడ్యూస్ అయ్యి మూవీ సాగుతున్న కొద్దీ ల్యాగ్ పెరుగుతూనే ఉంది. సరే, మనం మ్యాడ్కి ఎందుకు వచ్చాం, బాగా నవ్వుకుందాం అని వచ్చాం, ల్యాగ్తో ఏముందిలే, కామెడీ వస్తే బాగుండు అని అనుకున్నాం. బట్ అంటే మట్టిలో మాణిక్యంలాగా అక్కడక్కడ ఒక తలుక్కుమన్నట్టు ఒక కామెడీ సీన్ వస్తుంది. అది కూడా ఎక్కువ నవ్వుకున్నామా అంటే లేదు, ఏదో ఒక 30 సెకండ్స్ నవ్వుకుంటాం, లేదా మహా అయితే 1 నిమిషం, అంతకు మించి అసలు ఎక్కువ నవ్వుకున్నదే లేదు మూవీలో. అండ్ ఆల్సో డైరెక్టర్ మొత్తం మ్యాడ్ 1లో ఉన్నట్టే మొత్తం రీక్రియేట్ చేయడానికి ట్రై చేశారు. లైక్ అదే క్యారెక్టర్స్, అదే మేనరిజం, అండ్ అలాగే కామెడీ ఉండాలి అన్నట్టు ట్రై చేశారు. కానీ అస్సలు వర్కౌట్ అవ్వలేదు అసలు మ్యాడ్ 2లో. అండ్ ఇంకా స్క్రీన్ ప్లే ఏంటో కట్ చాపీగా ఉంటుంది స్క్రీన్ ప్లే అంతా. అండ్ సర్లేండి, ఇంక స్క్రీన్ ప్లే ఎలా ఉంటే ఏముంది, మూవీనే ఎటో పోతుంది, ఎటో ల్యాగ్, అసలు ఎందుకు వస్తుంది, ఏం జరుగుతుంది ఏమీ అర్థం కాదు. ఫస్ట్ హాఫ్లో లడ్డు కానీ పెళ్ళి ఆ లొల్లి అనుకుంటే ఏవో టైంపాస్ సీన్లతో అలా టైంపాస్ చేస్తూ అక్కడక్కడ ఏవో కామెడీ బిట్లు వస్తాయి. సెకండ్ హాఫ్లోకి వచ్చాక కొంచెం స్టోరీ స్టార్ట్ అవుతుందేమో అన్నట్టు సునీల్ని ఇంట్రడ్యూస్ చేస్తారు, సుబ్లాక్ సుధాకర్. కొంచెం స్టోరీ ప్రోగ్రెస్ అవుతుంది, ఒక డైరెక్షన్లో వెళ్తుంది అని అనుకుంటాము. బట్ స్టిల్ ల్యాగ్ మాత్రం ఇంకా ఇంక్రీజ్ అవుతూనే ఉంది తప్ప తగ్గలేదు. ఇంకా సెకండ్ హాఫ్లో అయితే నాకు అసలు ఒక పాయింట్లో నిద్ర కూడా వచ్చేసింది అనమాట. అసలు ఏవేవో సీన్లు వస్తుంటే అసలు ఎందుకు వస్తున్నాయో అర్థం కాదు. ఈ అర్థం లేని సీన్లు మధ్యలో కొన్ని ఐటమ్ సాంగ్లు అనమాట. సరే, అసలు ఈ ఒక సినిమాకి ఇన్ని ఐటమ్ సాంగ్స్ ఉంటాయా ఎక్కడన్నా అంటే 3 to 4 ఐటమ్ సాంగ్స్ ఉన్నాయి. నాకు అకృతనాథ్ అనుకోండి, ఏదో ఐటమ్ సాంగ్ వచ్చిన ప్రతిసారి స్వాతిరెడ్డి సాంగ్ వస్తుందేమో అనుకుంటాను, ఏదో సుత్తిరెడ్డి సాంగ్ వస్తుంది, చల్లబడతాను. ఇంకా లాస్ట్కి ఫైనల్లీ 4th సాంగ్ ఏదో స్వాతిరెడ్డి సాంగ్ అనుకుంటా. ఆ సాంగ్ వచ్చేసరికి ఆల్రెడీ చల్లబడిపోయాను. ఇంకా అసలు తెచ్చుకున్న విజిల్ కూడా అలానే జేబులోనే పెట్టే తప్ప బయటికి కూడా తీయలేదన్నమాట సెకండ్ హాఫ్లో. క్యారెక్టర్స్ గురించి వస్తే కనుక మ్యాడ్లో ఉన్న ఫస్ట్ 3 క్యారెక్టర్స్ అయితే వాళ్ళ మేనరిజమ్స్ తోటి కొంచెం ఫోర్స్డ్ కామెడీ తోటి ఏదో అలా ఓకే, అంత ఇంపాక్ట్ఫుల్ లేకపోయినా ఓకే అనిపించింది. బట్ మ్యాడ్ 1లో ఎవరైతే మా ఫ్యామిలీ చాలా రెస్పెక్ట్ఫుల్ ఫ్యామిలీ, వాళ్ళు సారా కాస్తుంటారు అని చెప్తారో ఆ క్యారెక్టర్ కూడా కొంచెం ఎక్కువ లెంగ్తీ రోలే ఇచ్చారని చెప్పాలి మూవీలో. అండ్ ఇంట్రెస్టింగ్లీ ఈ మూవీలో సత్యం రాజేష్కి ఎక్కువ క్యారెక్టర్ ఇచ్చారు, ఎక్కువ రోలే ఇచ్చారు. ఆయన పోలీస్ ఆఫీసర్గా యాక్ట్ చేశారు. సునీల్ అండ్ సుబ్లాక్ సుధాకర్కి కూడా కొంచెం బాగానే ఎక్కువ లెంగ్తీ రోలే ఇచ్చారు. బట్ సునీల్ ఏంటో చాలా క్యారెక్టర్స్ ట్రై చేస్తున్నా కూడా సరైన క్యారెక్టర్ పడట్లేదు అని అనిపిస్తుంది అనమాట. నాట్ ఇంపాక్ట్ఫుల్, వెరీ డిసప్పాయింటెడ్ అనమాట. అండ్ వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ కూడా దీంట్లో అండ్ ఆంటోనీ క్యారెక్టర్ని అన్నిటిని ఫోర్స్ చేసి సేమ్ మ్యాడ్లని రీక్రియేట్ చేద్దాం అనుకున్నారు. నథింగ్ ఇంపాక్ట్ఫుల్. నేనైతే ఏదో ఫోర్స్ఫుల్గా ఉంది తప్ప నాట్ ఇంపాక్ట్ఫుల్ అని అంటాను. ఫైనల్లీ మాలాంటి వాళ్ళ కోసం మా రేటింగ్ 1.5. తక్కువ ఇచ్చాం, బట్ మేము ఎక్స్పెక్ట్ చేసినంత లేదు మూవీ. అండ్ అదే ఏదో సొంత మూవీలో మనం అక్కడక్కడ ఓన్లీ కామెడీ బిట్సే పెట్టుకొని చూస్తూ ఉంటాం కదా, అలా ఈ మూవీలో ఒక 20 to 30 మినిట్స్ అలా కొన్ని కామెడీ సీన్స్ ఉంటాయేమో, అవి మాత్రమే పెట్టుకొని సినిమా అంతా మిగిలిన స్కిప్ చేసేయచ్చు. వచ్చే గురువారం మరో సినిమాతో మళ్ళీ కలుస్తాం. బాయ్ బాయ్.